హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. సో అది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్థానిక ర్యాంక్ అధికారిక రెగ్యులర్ ప్రాతిపదికన స్థానిక బ్యాంక్ అధికారుల నియామకం 2500 పోస్టులకి గాను ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలంట. అండ్ దీనికోసం మీరు అప్లై చేయడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఏంటి అండ్ శాలరీస్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ పోస్ట్ నేమ్ అది మనం చూసుకున్నట్లయితే స్థానిక బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకి భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఈ జాబ్కి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 18th జూలై 2025 నాటికి తప్పనిసరిగా మీరైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అంటే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఐడిటీతో సహా గ్రాడ్యుయేషన్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు స్థానిక భాషలో అంటే చదవడం, రాయడం అండ్ అర్థం చేసుకోవడం అనేది వాళ్ళకి వచ్చి ఉండాలి. స్థానిక భాష అంటే మనకి తెలుగు ఉంటుంది. సో అది మీకు రాయడం అండ్ చదవడం అండ్ అర్థం చేసుకోవడం అనేది వచ్చి ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, ఇంజనీరింగ్ లేదా మెడికల్లో ప్రొఫెషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో తెలుగు చదవడం, రాయడం వస్తే అప్లై చేసుకుంటే పర్మనెంట్ జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎటువంటి లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం ఈ జాబ్ కోసం ఏజ్ లిమిట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ మినిమం ఉంది. అండ్ మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ ఉంది. సో 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 48,480 రూపీస్ నుంచి 85,920 రూపీస్ మధ్యలో అయితే శాలరీస్ ఉండొచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీనికోసం మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, అది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. అండ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ జాబ్కి గాను మీరు అప్లికేషన్ ఫీజ్ అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గాను 850 రూపీస్ ఉంది. అండ్ ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి గాను 175 రూపీస్ మాత్రమే ఇది ఎగ్జామ్ ఫీజ్ అని అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంది. అండ్ ఇది వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో క్వాలిఫై అయితే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని ఈ జాబ్ కోసం క్వాలిఫై చేస్తారు, సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇది ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే July 1, 2025 నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. అండ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే July 24th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్థానిక బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్ కోసం కాబట్టి మీరు మీ లోకల్లోనే వచ్చే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎటువంటి లేట్ చేయకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. బ్యాంక్లో జాబ్ అంటే నిజంగా ఒక మంచి స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి ఎటువంటి లేట్ చేయకుండా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.